హలో అండి అందరికీ. రోజు పొద్దున్నే టిఫిన్లు చేయడం ఒక ఎత్తు అయితే దాంట్లో చట్నీలు ఎత్తుక్కోవడం ఇంకో పెద్ద ఎత్తండి. అందుకే నేను మీకు ఈజీగా ఒక 2 చట్నీలు ఎట్లా చేసేయాలో చూపించబోతున్నాను. చాలా త్వరగా అయిపోతుంది. ఇంటికి గెస్ట్లు వచ్చినా కూడా ఫాస్ట్గా చేసేయచ్చు అనమాట. ఫస్ట్ అయితే టమోటా అల్లం చట్నీ. నేను ఇచ్చాను కదా ఇంగ్రీడియంట్స్, అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకున్నాం అనుకోండి, మొత్తం చాలా సాఫ్ట్గా మగ్గిపోతుంది. తర్వాత మనం చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టాక మనం పోపు కోసం నేను ఇచ్చిన ఇంగ్రీడియంట్స్తో ముందుగా పోపు అయితే పెట్టేసుకొని మనం దీంట్లో వేసుకొని కలుపుకొనేయడమే. చాలా అంటే తొందరగా అయిపోతుంది అనమాట. చాలా ఈజీ రెసిపీస్, ఖచ్చితంగా ట్రై చేయండి. అట్లాగే పల్లీ చట్నీ కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు. పల్లీలు బాగా వేపుకోవాలి, అంటే పొట్టు వచ్చేదాకా. తర్వాత మిక్సీ జార్లో పల్లీలు, చింతపండు, పచ్చిమిర్చి, సాల్ట్, నీళ్ళు వేసేసుకొని బాగా మిక్సీ పట్టేసి తర్వాత పోపు పెట్టేసుకోవడమే. పోపుకి ఆల్రెడీ నూనెలో ఆవాలు, కరేపాకు, అలాగే ఇంగువ వేసుకోవాలని చెప్పాను కదా. వేసుకొని పోపు పెట్టి కలిపేసుకుంటే చాలా త్వరగా 2 చట్నీలు ఈజీగా అయిపోతాయి అన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఇడ్లీలోకే కాదు, దోశలైనా కూడా తినచ్చు. చాలా త్వరగా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.